ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికే వారే స్తుతిస్తారే తప్ప లోకములో ఉన్నవారు ప్రభుని స్తుతించలేరంట. అదిగా చూడండి, ఇలాంటి స్తుతులు గాని ప్రార్థనలో గాని వాక్యం చదివేవారు గాని ఎప్పుడు కూడా వారిలో ఎంతో కొంత ఒక భక్తి విధానం ఉంటే తప్ప బైబిల్ చదువుతారు తప్ప భక్తి లేకపోతే బైబిల్ చదవలేరు. చదువుతుందా? భక్తి లేకపోతే ప్రార్థన చేసుకోలేరు. భక్తి లేకపోతే దేవుని సన్నిధిలో ఏకీపించలేరు. ఇక్కడ కనబడుతున్న మాటలు ఏంటంటే, ఏమండి, అక్కడ నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు. అంటే ఎవరు ధన్యులు అంటే లోకములో ఉన్నవారు ధన్యులు కాదు. మరి ఎవరు ధన్యులంట? ఆయన మందిరములో ఏకీపించేవారు ధన్యులు. అందుకే దావీదు గారు సంతోషించాడు. ఆయన ఏమని? ప్రజలందరూ వచ్చి దావీదు గారు అంటున్నారు, ఇదిగో మందిరములోనికి వెళ్దామని జనులు నాతో అంటున్నప్పుడు నేను సంతోషించి తిని